ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో ది బ్రాహ్మా బుల్ పీపుల్స్ ఛాంపియన్ రాక్ రిటర్న్ గురించి అండ్ అలాగే ఈ వీడియోలో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాం. సో ఫస్ట్గా మాట్లాడదాం రాక్ గురించి. సో మన రాక్ ఎలిమినేషన్ ఛాంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో వస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు కూడా మన రాక్ ఎలిమినేషన్ ఛాంబర్లో వస్తారన్న రిపోర్ట్స్ వచ్చినాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి రాక్ ఎలిమినేషన్ ఛాంబర్లో రాడు అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. అండ్ ప్రజెంట్ చూసుకుంటే మనకి ఎలిమినేషన్ ఛాంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రాక్ వస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి రాక్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేస్తారా చేయరా అనేది క్లియర్ కట్గా తెలియదు, కానీ సో మనకి ఎలిమినేషన్ ఛాంబర్లో రాక్ మాత్రం వస్తారంట. సో ప్రజెంట్ రూమర్స్ ప్రకారం అయితే రాక్ ఎలిమినేషన్ ఛాంబర్లో కనిపిస్తారంట. అండ్ అంతేకాదు ఇంకొక అప్డేట్ కూడా ఉంది. సో మనకి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో కంపల్సరీ జరుగుతుందంట. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కూడా అంటే నెక్స్ట్ ఇయర్లో 2024లో కంపల్సరీ జరుగుతుందంట. ఈ రెండు మ్యాచెస్ నెక్స్ట్ ఇయర్లో కంపల్సరీగా జరుగుతుందంట. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఈ రెండు మ్యాచెస్ జరిగిన సో ఈ రెండు మ్యాచెస్ అయిపోయిన తర్వాత కూడా రోమన్ రైన్స్ స్టిల్ ఛాంపియన్గానే ఉంటారంట. సో ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ రాక్తో ఫైట్ చేసినా సరే, కోడీ రోడ్స్తో ఫైట్ చేసినా సరే, సో రోమన్ రైన్స్ స్టిల్ ఛాంపియన్గానే ఉంటారంట. రాక్ని ఓడిపిస్తారంట అండ్ అలాగే కోడీ రోడ్స్ని కూడా ఓడిపిస్తారంట రోమన్ రైన్స్. సో మరి మీరేమంటారు? ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా కామెంట్లో చెప్పేసేయండి. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? రాక్ గెలుస్తారా లేదంటే రోమన్ రైన్స్ గెలుస్తారా? సో మనకి WrestleMania 40లో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందా లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందా అనేది ఏది క్లియర్ కట్గా తెలియదు. సో కొన్ని రూమర్స్ ప్రకారం అయితే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ ఎక్కువ వచ్చినాయి, రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. సో ఈ మ్యాచ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని. అండ్ ప్రజెంట్ చూసుకుంటే మనకి రాక్ ఎలిమినేషన్ ఛాంబర్లో వస్తారని రూమర్స్ వచ్చినప్పటి నుండి సో మేబీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ WrestleMania 40లో జరగచ్చు అన్నట్టుగా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో మరి ఏ మ్యాచ్ జరుగుతుందని క్లియర్ కట్గా తెలియదు, కానీ సో కంపల్సరీ ఈ రెండు మ్యాచెస్ మనకి 2024లో చూడడానికి దొరుకుతుందంట. సో ఈ రెండు మ్యాచెస్ 2024లో అయిపోయిన తర్వాత కూడా రోమన్ రైన్స్ స్టిల్ ఛాంపియన్గానే ఉంటారంట. సో ప్రజెంట్ రూమర్స్ అండ్ అప్డేట్స్ ప్రకారం సో మేబీ ఈ రూమర్స్ అప్డేట్స్ చేంజ్ అయినా అవ్వచ్చు. సో ఒకవేళ చేంజ్ అవుతే మీకు కంపల్సరీ ఇన్ఫామ్ చేస్తాను. సో మరి మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో కంపల్సరీ కామెంట్లో చెప్పండి. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచా లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచా? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో మన సెత్ రాలిన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు కదా. సో అప్పటి నుండి మనకి సెత్ రాలిన్స్ కంటిన్యూగా తన టైటిల్ని అయితే డిఫెండ్ చేస్తున్నారు. సో ఈ ఇయర్లో ప్రతి ఒక్క ప్రీమియం లైవ్ ఈవెంట్లో సెత్ రాలిన్స్ తన టైటిల్కి డిఫెండ్ చేసినారు. టైటిల్ని డిఫెండ్ చేసిన ప్రతి ఒక్క మ్యాచ్లో సెత్ రాలిన్స్ విన్ అయినారు. ఆయన టఫ్ ఫైట్ ఇచ్చినారు ప్రతి ఒక్క అపోనెంట్కి. తన అపోనెంట్కి చాలా గట్టి ఫైట్ అయితే ఇచ్చినారు మన సెత్ రాలిన్స్. సో నిజంగా ఈ సంవత్సరంలో సెత్ రాలిన్స్ అన్ని ప్రీమియం లైవ్ ఈవెంట్లో తన టైటిల్ని అయితే డిఫెండ్ చేసినారు. సో రోమన్ రైన్స్ కూడా ఈ సంవత్సరంలో ప్రతి ప్రీమియం లైవ్ ఈవెంట్లో తన టైటిల్ని అయితే డిఫెండ్ చేయలేదు. బట్ సెత్ రాలిన్స్ మాత్రం ప్రతి ఒక్క ప్రీమియం లైవ్ ఈవెంట్లో టైటిల్ని డిఫెండ్ చేసినారు అండ్ ఆ టైటిల్కి గెలుచుకున్నారు. అందుకనే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రోమన్ రైన్స్ కన్నా సెత్ రాలిన్స్ ఒక బెటర్ ఛాంపియన్ అని అంటున్నారు. సో మరి మీ ప్రకారం ఎవరు బెటర్ ఛాంపియన్, సెత్ రాలిన్సా లేదంటే రోమన్ రైన్సా? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ గురించి. సో మన లోగన్ పాల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ని విన్ అయ్యి 50 రోజులైతే అవుతుంది. సో ఈ 50 రోజుల నుండి మన లోగన్ పాల్ ఒక్కసారి కూడా ఆ టైటిల్ని డిఫెండ్ చేయలేదు. సో ఏ ఛాంపియన్షిప్నైనా ఏ సూపర్ స్టార్ అయినా విన్ అయినప్పుడు సో తను అంటే వెంటనే తన టైటిల్కి డిఫెండ్ చేస్తారు, కానీ లోగన్ పాల్ మాత్రం అలా చేయట్లేదు. ఒక టోర్నమెంట్ అయితే సెట్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ లోగన్ పాల్ కోసం. సో మరి ఇందులో కెవిన్ ఓవెన్స్ గెలుస్తారా లేదంటే శాంటోస్ ఎస్కోబార్ గెలుస్తారా అనేది క్లారిటీ లేదు. సో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు లోగన్ పాల్కి ఛాలెంజ్ చేస్తారు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం. సో మరి చూద్దాం లోగన్ పాల్ తన టైటిల్ని డిఫెండ్ చేసినప్పుడు విన్ అవుతారా లేదంటే లాస్ అవుతారా? సో లోగన్ పాల్ 50 రోజుల నుండి తన టైటిల్ని డిఫెండ్ చేయలేదంటే సో గ్రేట్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రాయల్ రంబల్ పోస్టర్ గురించి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబల్ కోసం ఒక న్యూ పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది. సో ఈ పోస్టర్లో మనకి డ్రూ మ్యాకెంటైర్ అండ్ ఏజే స్టైల్స్ అయితే ఇద్దరు యాడ్ అయినారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన ఏజే స్టైల్స్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఈ పోస్టర్లో ఉన్నారు. సో ఇప్పుడు దీని అర్థం మనకి డ్రూ మ్యాకెంటైర్ అండ్ ఏజే స్టైల్స్ వీళ్ళిద్దరూ కంపల్సరీ రాయల్ రంబల్లో కనిపిస్తారన్నమాట.
అండ్ నెక్స్ట్ మాట్లాడడం ద బీస్ట్ బ్రాక్ లెజ్నర్ గురించి. సో మనకి బ్రాక్ లెజ్నర్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ ఏంది అంటే మేబీ బ్రాక్ లెజ్నర్ డే 1 రాలో వచ్చినా రావచ్చంట. సో కొన్ని రూమర్స్ ప్రకారం అయితే బ్రాక్ లెజ్నర్ డే 1 రాలో వస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూద్దాం బ్రాక్ లెజ్నర్ డే 1 రాలో వస్తారా లేదంటే డైరెక్ట్గా రాయల్ రంబల్లో వస్తారా. సో మరి మీ ప్రకారం బ్రాక్ లెజ్నర్ ఎప్పుడు వస్తే బాగుంటుంది, డే 1 రాలోనా లేదంటే డైరెక్ట్గా రాయల్ రంబల్లోనా. సో మరి మీరు బ్రాక్ లెజ్నర్ ఎప్పుడు రిటైన్ చేయాలని అనుకుంటున్నారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పేసేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్యాగ్ టైటిల్స్ గురించి. సో మళ్ళొకసారి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి ట్యాగ్ టీమ్ టైటిల్స్ స్ప్లిట్ అవుతాయని. అండ్ అంతేకాదు ఈ టైటిల్స్కి న్యూ డిజైన్ అయితే వస్తుందంట, ఒక కొత్త ఛాంపియన్షిప్ని అయితే తీసుకొస్తున్నారంట. సో మరి చూద్దాం అది ఎప్పుడు తీసుకొస్తారనేది క్లారిటీ లేదు. మనకి WrestleMania 40 లోపు ట్యాగ్ టీమ్ టైటిల్స్ స్ప్లిట్ అవుతాయి అండ్ న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కూడా వస్తాయంట. సో అది ఎప్పుడనేది క్లారిటీ లేదు, కానీ WrestleMania 40 లోపే న్యూ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అండ్ అలాగే అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ స్ప్లిట్ అవుతాయంట. సో ఇది జరగాలంటే మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ అయితే లేదు. సో వీడియో నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇచ్చేస్తాను.